సార్ నాడు నేడు పెట్టారు. విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య అందించారు. అంతా బాగుంది. కానీ టీచర్స్‌ని టార్చరింగ్ చేసేవాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసరు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయటం, వాళ్ళని టార్చరింగ్ చేయటం వల్ల కూడాను ఉద్యోగస్తులు జగన్ గారికి దూరమయ్యారనేది అప్పట్లో బాగా వచ్చింది. అంటే అది ఒకదానికొకటి అన్ని విద్యా యాడ్ వ్యవస్థను చేసు బాగు చేశారు. అది అంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు. అదేనా అన్ని ఒకదానికొకటి ఒక్క రీజన్ ఒక్క రీజన్‌తోనో ఇది కాదు. మెయిన్‌గా ఇదొకటి ఉద్యోగులకు గవర్నమెంట్ ఫైనాన్షియల్‌గా రావాల్సిన బెనిఫిట్స్‌లో మాకు రావాల్సిన పేమెంట్స్‌లో లేట్ అవుతుందనేది మెయిన్ రీజను. దాన్ని బట్టి ఇంక ప్రతి చిన్న ఇది వచ్చినా కూడా అది కొంచెం కొంచెం పెరుగుతా పోవడానికి ఆస్కారమైంది తప్ప ఒక్క ఆఫీసర్ వల్ల అట్లా ఉండదు. అన్ని అన్ని రకాల అప్పుడు సూది గుచ్చుకున్నా బాధపడేవాళ్ళు. ఇప్పుడు గుణపాలు గుచ్చుకున్నా ఎందుకని మాట్లాడలేదు. టైం ఖచ్చితంగా దాన్ని అదేం లేదు. మాట్లాడకపోవడం అంటూ ఉండదు. ఇప్పుడు మొన్న బొప్పరాజు గారు ఈ మధ్య మాట్లాడాడు. చెప్పాడు గట్టిగానే. అట్లా ఒకరొకరు వస్తారు. మీరన్నట్టు ఒక ఉద్యోగ సంఘ నాయకుడు గవర్నమెంట్ నన్ను ఇబ్బంది పెట్టింది. గవర్నమెంట్ ఏదో నన్ను చూసుకునింది. ఇంక చూసుకుంటదనే మన ఆలోచనతో ఉన్నాడాయన. ఆ భ్రమలన్నీ తొలగిపోతే ఖచ్చితంగా అందరూ బయటకొస్తారు. అందరూ ఉద్యోగుల తరపున ఫైట్ చేస్తారని అనుకుంటున్నాను. సార్ ఆయన ఏదో అప్పుడు గవర్నర్‌ని కలిసి ప్రభుత్వం మీద కంప్లెయింట్ పెట్టడం వల్లే ఆ రోజు తనను టార్గెట్ చేశారని కూడా చెప్పుకున్నాడు ఆయన. అంటే దాంట్లో డెప్త్‌గా వెళ్ళొద్దునా మళ్ళీ నేను ఆయన మీద అలిగేషన్ చేసినట్టుంటుంది. ఇప్పుడు ఆయన కొంత అంటే మీకు యాక్సెస్ ఉంది కాబట్టి ప్రభుత్వంతో అప్పుడు ఆయన పర్సనల్ ఇప్పుడు నేను తోటి ఉద్యోగ సంఘ నాయకుడు ఆయన. నేను ఆయన మీద అలిగేషన్ చేయలే. అప్పుడు ఏం జరిగిందో అన్నీ నాకు తెలుసు. అవును. కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడలే. ఆయన గవర్నర్‌ని కలవడం తప్పు కాదు ఉద్యోగ సంఘ నాయకుడిగా. కానీ గవర్నర్‌ని కలిసిన వల్ల ఉపయోగం లేదు కదా! అంటే ప్రభుత్వానికి ఒక అంటే అది ఏదో కుట్ర జరిగి ఉంటదిగా బ్యాక్‌గ్రౌండ్ ఆయనకి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే గవర్నర్‌ని కలవడం తప్ప సమస్య పరిష్కారం కోసం కలవడం కాదు. కలవడంలో తప్పులేదు. కలవచ్చు గవర్నర్‌ని కలవడం ఉద్యోగ సంఘ నాయకుడిగా తప్పులేదు. కానీ కలిసిన ఉద్దేశం అది తప్పుడు ఉద్దేశం. ఎందుకంటే చేయాల్సిన పని గవర్నమెంట్ ఏదైనా పవర్ ఉండేది సీఎం గారికి, ఇక్కడ సీఎస్ గారికి, ఇక్కడ అధికారులు, ఇక్కడ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ హెడ్ సీఎం గారు. సీఎం గారిని కలిసి సీఎం గారు ఏదైనా సమస్య పరిష్కరిస్తాడు. అలాంటిది ఈయనను కాకుండా దాటి ఓవర్‌లుక్ చేసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడం. అది సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతేనే అనుకోవచ్చు. ఆయనకు అంతకుముందు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన సంఘానికి రికగ్నిషన్ ఇచ్చాడు. ఆయన సంఘానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్ ఇచ్చారు. అందరు అబ్జెక్షన్ చెప్పినా అన్ని నిబంధనలను పక్కన పెట్టి ఆయన సంఘానికి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ నిబంధనలన్నీ పక్కన పెట్టి రికగ్నిషన్ ఇచ్చిండు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మెంబర్షిప్ ఇచ్చిండు. అంతకుముందు ఆయన చాలాసార్లు సీఎం గారిని కలిశారు. అన్నీ జరుగుతుంటే ఈ టైంలో సీఎం గారిని పక్కన పెట్టి ఓవర్లుక్ చేసి గవర్నర్ గారిని కలవడం అనేది ఆయన ఎంతవరకు కరెక్ట్ అది తప్పు. దానివల్ల ఆయన మీద యాక్షన్ తీసుకున్నా అంటే అది కూడా సమర్థనీయం కాదు. నేను దానివల్ల కాదు వేరే ఇష్యూస్ ఏ ఉంటాయని అనుకుంటాను. సార్ చెప్పండి ఏంటి మీ ప్రొఫైల్ అసలు? బాల్యం ఎక్కడున్నారు? ఉద్యోగం ఎలా వచ్చింది? మేము మా సాధారణ ఫ్యామిలీనా రైతు కుటుంబం మాది. కడప జిల్లా బద్వేల్ కాన్స్టిట్యూన్సీలో కలసపాడు మండలం బ్రాహ్మణపల్లి మా విలేజ్. మేము 6 మందిమి. 3 అక్కలు, 2 అన్నల తర్వాత నేను లాస్ట్ 6వ వాడిని నేను. చిన్నప్పుడంతా కడప జిల్లా మా కలసపాడు జెడ్పీ హై స్కూల్లో నేను 7th వరకు అక్కడే చదివిన. తర్వాత కడపలోనే డిగ్రీ, ఇంటర్మీడియట్ అంతా కడపలోనే చదివిన. యాక్చువల్లీ నాకైతే గవర్నమెంట్ ఉద్యోగం మీద పెద్ద అవగాహన లేదు, ఆలోచన కూడా లేదు. అంటే ఇంట్లో మీకే ప్రభుత్వ ఉద్యోగం అందరూ? నేనే ఫస్ట్ టైం. అంటే మా పెదనాన్న ఉండేవాడు. మా పెదనాన్న ఇంజనీర్గా రిటైర్ అయ్యేవాడు. మా ఫాదర్ వాళ్ళ అన్న ఆయన ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యాడు. మా వరకు నాకైతే ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం మీద ఆలోచన లేదు. అయితే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత 1998లో నా డిగ్రీ అయిపోయింది. 98 డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ జాయిన్ అవుదామని ఎంబీఏ సెట్ రాసిన. రాసి నాకు అప్పుడు హెల్త్ బాగాలేక జాయిన్ కాలేకపోయినా. ఆ టైంలో అప్పుడు నాకు ఇది నోటిఫికేషన్ వచ్చింది. 99 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఖాళీగా ఉన్నా కదా అంటే మళ్ళీ 2099 రాసిన ఎంబీఏ సెట్ అది జాయిన్ కాలేదు. నాకు హిందూపూర్లో సీట్ వచ్చింది. హిందూపూర్ కాలేజీలో ఎంబీఏ సీట్ వచ్చింది. అది దూరంగా ఉంది. ప్లస్ ఏం పోతావులే అని ప్లస్ అప్పుడు హెల్త్ కూడా కొద్దిగా ఏదో ఫీవర్ వచ్చింది. ఒక 1 మంత్ బాగా టైఫాయిడ్ లెక్క. అది ఉండి జాయిన్ కాలే. తర్వాత నోటిఫికేషన్ వస్తే ఖాళీగా ఉండడం ఎందుకులేని అంతవరకు నాకు గ్రూప్స్ అంటేనే అవగాహన లేదు. వాటి మీద కూడా అసలు ఎలాంటి ఇది లేదు. గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఆలోచనే లేదు. అంత అవేర్నెస్ లేదు. ఖాళీగా నోటిఫికేషన్ వచ్చింది. ఖాళీగా ఉన్నాం కానీ రాసిన. అయితే ఎఫర్ట్ అయితే సిన్సియర్గా పెట్టిన. ఒక 1 year కష్టపడి చదివిన.
మళ్ళీ నేను వదిలేసిన ఆ ఉద్యోగం వస్తుంది నాకు అంటే గ్రూప్ 2 ఎవరో చెప్పారు ఈ కేసులు తేలుతాయి నోటిఫికేషన్ రిజల్ట్ వచ్చేది ఎప్పుడు ఈ ఏపీఎస్సీ ఎగ్జామ్స్ అని ఎట్లే ఉంటాయి వాటిని నమ్ముకోవద్దని నేను మర్చిపోయినా ఎగ్జామ్ రాసిన మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంబీఏ సెట్ కూడా రాసిన అందులో మళ్ళీ సీట్ వచ్చి తిరుపతిలో ఎంబీఏ జాయిన్ అయినా ఓకే. ఎంబీఏ జాయిన్ అయ్యి ఎంబీఏ క్లాస్లో ఉండగా నాకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది నేను అసలు దీని గురించి ఇంకా ఫాలో అప్ మర్చిపోయినా నేను ఎంబీఏ చదివేటప్పుడు ఒకరోజు కాల్ లెటర్ వచ్చింది ఇంటర్వ్యూ ఏ సంవత్సరం ఉండేది? ఏ సంవత్సరం? 2000లో ఓకే. 2000 డిసెంబర్లో అది రిజల్ట్ వచ్చింది. ఇంటర్వ్యూకి అటెండ్ అయినా ఇంటర్వ్యూలో ఫస్ట్ ఎగ్జిక్యూటివ్లో రాలేదు మళ్ళీ నాన్ ఎగ్జిక్యూటివ్లో సెక్రటరీలో ఏఎస్ఓగా జాయిన్ అయినా స్టార్టింగే. వెరీ గుడ్. 2002లో జాయిన్ అయినా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా. కంబైన్డ్ స్టేట్లో జాయిన్. అదే అదే.